అక్షయ్ వాళ్ళ కూతురేమో అని చెప్పి అవని శ్రీకర్ డౌట్ వస్తుంది. అలాగే పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. అలాగే అవని చెప్పే మాటలను తను కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అంటే అక్షయ్ నాకు దసరా పండుగ రోజు గుడిలో ఉంది, నాకు తెలిసి తను ముందు రోజు వచ్చిందేమో అని చెప్పి డౌట్గా చెప్తూ ఉంటారు. అంటే అని మొత్తం వివరిస్తూ ఉంటారు. ఆ మాటను అవని శ్రీకర్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆయన గుడిలో ఉన్నంతసేపు పగటిపూట ఏమీ రాలేదు, రాత్రి టైంలో వచ్చింది అని పంతులు గారు మొత్తం చెప్తూ ఉంటారు. ఎవరో తీసుకొచ్చి వదిలేశారని మొత్తం జరిగిన విషయం అంతా గుర్తు చేసుకొని చెప్తూ ఉంటారు. కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే గుడి తలుపులు మూసే ఉన్నాయి, కానీ అక్షయ్ మాత్రం లోపల ఉంది. అమ్మవారి అంశతో పుట్టింది కదా, ఏదైనా సాధ్యం కదా అని చెప్పి నేను అనుకోను అని చెప్పి అక్షయ్ పనులు, అక్షయ్ బుద్ధులు, శక్తులు అన్నీ చూశాక ఎవరో గొప్పింటి బిడ్డలాగే ఉంది. అలాగే వాళ్ళ అమ్మ కూడా చాలా గొప్పది అని పంతులు పొగుడుతుంటారు. ఆదర్శవంతురాలు నేనే అని చెప్పి అవని గొప్పగా చెప్తుండదు. ఒక్కసారిగా ఆ మాట విని పంతులు గారు షాక్ అవుతుంటారు. పక్కన అక్షయుడు వింటూ ఉంటుంది. అలాగే షాక్లు వింటూ ఉంటుంది. ఏంటి నువ్వేమంటావు అమ్మా అని పంతులు అంటూ ఉంటారు. అవును, మీరు చెప్పారు కదా వివరాలు, మా పాప మాకు దూరం అయింది అని చెప్పి మొత్తం అవని జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది. ఇంకా అక్షయ్ కూడా షాక్ అయితే చాలా సంతోషపడుతుంటుంది. మా ఎంక్వైరీ ప్రకారం ఈ గుడిలోకి రాత్రి చేరుకుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. దాని సాక్షి ఏంటమని పంతులు అంటూ ఉంటారు. ప్రత్యక్షం చూసిన సాక్షి మాకు ఇదంతా చెప్పారు అని చెప్పి అవని జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. ఆయన పిచ్చివాడు కాదు, అలాగే పిచ్చివాడు కూడా కాదు. ఇదిగో ఆయన ఎవరు లేనివాడు, అలాగే మా పాలిట వరం లాంటి వాడు. గో మాకు చెప్పవలసిన నిజాలన్నీ చెప్పాడు అని చెప్పి అవని అంటుంది. అవని చెప్పిన మాటలన్నీ ఇంకా విని అక్షయ్ సంతోషపడుతూ ఉంటారు. అలాగే తను చెప్పిన విషయాలు అన్నీ ఇంకా అవసరం చెప్తూ ఉంటారు. అలాగే పాప ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఆ తర్వాత ఆ అమ్మాయి మాయమైపోయింది అని చెప్పి మొత్తం అంతా చెప్తూ ఉంటాడు. ఆ విషయం చెప్పింది అంతా అవని చెప్తున్నాడు. చాలా విషయాలు మేము పరిశీలించుకున్నాం, ఫైనల్ మీ దగ్గరికి వచ్చామని అవని చెప్తున్నాడు. ఇప్పుడు మా అనుమానాలు సమాధానానికి అన్నీ దొరికాయి. అక్షయ్ ఎవరో కాదు, కాదు నా కూతురు, మా బిడ్డే అని అవని సంతోష్ చెప్తూ ఉంటుంది. మా బిడ్డను కళ్ళ ముందు ఉంచుకొని ఎన్ని రోజులు గుర్తించలేకపోయాను నారాయణరావు గారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మీరు అక్షయ్ గుడిలో నామకరణం చేసినప్పుడు నేను ఉన్నానుగా అని చెప్పి ఇంకా అవని అంటూ ఉంటుంది. అంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు అక్షయ్ పేరుని మొదట పలికింది నేనే కదా అని అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నేను నా కూతురుకు చిన్నప్పుడు ఫ్రాక్ కుట్టాను, ఆ రోజు అక్షయ్ దగ్గర ఉంది అని అవని చెప్తూ ఉంటుంది. అలాగే అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇదంతా ఎంత విచిత్రమో కదా అని అవని ఇదంతా అయోమయంగా ఉంది అని పంతులు అంటూ ఉంటారు. మీరు ఇంత జరిగాయి, అలాగే నేను చెప్తున్నాను కదా, ఇంకా మీరు ఎందుకు అనుమానిస్తారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటారు. అక్షయ్ మా కూతురు చెప్పి ఒక్క మాట చెప్పండి చాలు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇంకా పంతులు ఆలోచన పడుతూ ఉంటారు. ఇంకా అలాగే భయపడుతూ ఉంటారు. ఇంకా పదే పదే ఇంకా ఆలోచన పడుతూ ఉంటారు. అవును శ్రీకర్లేమో ఒక మాట చెప్తే బాగుండు మా కూతురు అనుకుంటూ ఉంటారు. ఇంకా పంతులు ఆలోచించి మీ చెప్పేయి నేను చెప్పేవి చాలా దగ్గరగా ఉన్నాయి కదా అమ్మా, అక్షయ్ మీ పాప అని చెప్పి నాకు అనిపిస్తుంది పంతులు అంటూ ఉంటారు. అవును శ్రీకర్ సంతోషం హద్దులే ఉండవు. పక్కన అక్షయాన్ని వింటూ ఉండదు, సంతోషపడుతూ ఉంటుంది. ఒకసారి చూసి మేడం అని చెప్పి అంటుంది. అవని శ్రీకర్ ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. అక్షయ్య అని చెప్పి అవని అంటుంది. ఇంకా అక్షయ్ ఒక నిమిషం ఆగకుండా పరిగెట్టుకుంటూ అవని శ్రీకర్ దగ్గర వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అక్షయ్ వస్తుంది గట్టిగా ఇంకా అవని పాపని గట్టిగా పట్టుకొని హక్ చేసుకుంటూ ఉంటుంది. అక్షయ్య అని అవని అనగానే అంతా విన్నాను, మీరే నా తల్లిదండ్రులని చెప్పి మొత్తం నేను విన్నా, నమ్ముతాను అని అక్షయ్ అంటుంది. అవని ఇంకా చాలా సంతోషపడుతుంది. గట్టిగా ఇంకా పాపను హక్ చేసుకుంటూ ఉంటుంది. శ్రీకర్ కూడా చాలా సంతోషంగా పాపను చూస్తూ ఉంటాడు. అదంతా పంతులు గారు గమనిస్తూ ఉంటారు. ఇంకా తను కూడా సంతోషపడుతూ ఉంటారు. మేడం అని అక్షయ్ అనగానే అదేంటి ఇంకా మేడం అని పిలుస్తావు, నన్ను అమ్మ అని పిలువు అని అవనే కానీ ఒకసారి అక్షయ్ అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా అవును ఇంకా అలాగే పాపను చూస్తుంటుంది. ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా ఆనందం తట్టుకోలేకపోతుంది. ఇంకొకసారి పిలువమ్మ అని చెప్పి ఆవుని అనగానే అక్షయ్ పిలుస్తూ ఉంటుంది. ఆవుని ఇంకా సంతోషపడిపోతుంటుంది. ఇంకా అలాగే పాప చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా ఆవుని కుప్పకూలి కింద పడిపోతుంది. కానీ శ్రీకర్కి అక్షయ్కి పంతులు గారికి ఏం అర్థం కాదు. ఆవుని చెప్పి శ్రీకర్ లేపుతూ ఉంటాడు. ఒకసారి ఆవుని చేపట్టుకొని చూస్తుంటాడు. ఇంకా పల్స్ కూడా దొరకట్లేదని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఊపిరి ఆడుతున్నాడు అని చెప్పి ముక్కు దగ్గర చేపట్టి చూస్తూ ఉంటాడు. ఇంకా ఆవుని ఇంకా ఒక్కసారిగా చూసి ఇంకా ఆవుని గట్టిగా శ్రీకర్ అరుస్తూ ఉంటాడు. ఆవుని ఆవుని అని చెప్పి శ్రీకర్ అరుస్తూ ఉంటాడు. ఒక్కసారి ఇంకా పంతులు భయపడుతుంటారు. అలా జరగకూడదు చెప్పి పంతులు భయపడిపోతూ ఉంటారు. ఇంకా టెన్షన్ పడుతుంటారు. కానీ శ్రీకర్ ఆవునికి ఏం అర్థం కాదు. నారాయణ గారు ఏమైంది నారాయణరావు గారు అని చెప్పి శ్రీకర్ కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటారు. కానీ పంతులు గారు మాత్రం భయపడుతూ అటు ఇటు గమనిస్తూ ఉంటారు. ఏమైంది మీరు ఇంతలో కంగారు పడుతున్నారు చెప్పండి అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఏం లేదు బాబు అని పంతులు గారు అంటూ ఉంటారు. అక్షయ్ మా కూతురు చెప్పి ఒకే ఒక మాట చెప్పండి అని చెప్పి ఆవుని పదే పదే అడుగుతుంది. అవనికి డెలివరీ అయినప్పటి నుండి ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఎంక్వైరీ చేసాము, మేము చాలా తెలుసుకున్నాము. అక్షయ్ మా కూతురు శ్రీకర్ అంటూ ఉంటారు. ఏంటి అక్షయ్ వాళ్ళ తల్లిదండ్రులు అవును శ్రీకర్లా, అక్షయ్ ఎంత అదృష్టవంతురాలు. కానీ ఈ క్షణం వీళ్ళని చెప్తే అనుకో, అక్షయ్ అమ్మని పిలిచిందనుకో ఆవుని ప్రాణానికి ప్రమాదం కాదా అని చెప్పి పంతులు గారు భయపడుతుంటారు. చెప్పండి అక్షయ్ నాకు చెప్పండి అని ఆవుని అడుగుతూ ఉంటుంది. కానీ పంతులు గారు భయపడుతూ ఉంటారు. ఇంకా ఏం చేయాలో అర్థం ఒక్కసారిగా దేవుడి దగ్గర ఉన్న దీపాలు కింద పడిపోతాయి.
ఇంకా చూసి పంతులు గారు ఇంకా భయపడుతూ ఉంటారు. అమ్మ అమ్మ అని చెప్పి పంతులు గారు గుడిలోకి వెళ్తూ ఉంటారు. అపశకునం చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అదేంటి అమ్మవారి దగ్గర ఉన్న దీపాలు ఒకసారిగా కింద పడిపోయి భయపడుతూ ఉంటారు. ఇంకా తీసి పెడుతూ ఉంటారు. ఆవునశేఖర్ అంతా గమనిస్తూ ఉంటారు. అమ్మ అమ్మ తల్లి అని చెప్పి భయపడుతూ చూస్తూ ఉంటారు. నారాయణరావు గారు కంగారు పడకుండా గాలి పడింది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటారు. కానీ పదే పదే ఆ రోజు ఆకాశవాణిలో తనకి వినపడిన మాట గుర్తించుకుంటూ ఉంటాడు. తన పుట్ట గురించి తెలిసినప్పుడు తెలుస్తుంది. మీరు కంగారు పడి ఏం చెప్పద్దు, ఏమైనా చెప్పారనుకోండి బిడ్డ వల్ల తల్లికి ప్రాణగండం ఉంటుంది అని చెప్పి ఆ రోజు అమ్మవారు చెప్పిన మాటను గుర్తించుకుంటూ ఉంటాడు. ఏం గాలి పడిపోలేదు, అమ్మవారు మళ్ళీ నాకు ఆ విషయం గుర్చేస్తుంది అనమాట, నన్ను హెచ్చరించింది అని చెప్పి నారాయణరావు గారు అనుకుంటూ ఉంటారు. చెప్పండి నారాయణరావు గారు, అక్షయ్ మా కూతురు చెప్పండి అని శ్రీకర్ అంటూ ఉంటాడు. కానీ పంతులు గారు ఏం మాట్లాడరు. అక్షయ్ మీ కూతురు కాదని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఒకసారి అవును శ్రీకర్ షాక్ అవుతూ ఉంటారు. అక్షయ్ మీ కూతురు చెప్పి మీరు అనవసరం భ్రమపడుతున్నారు, అసలు మీరు తెలుసుకున్న ఆధారాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి అని చెప్పి పంతులు అంటూ ఉంటారు. అయినా అక్షయ్ అమ్మ బతికే ఉంది అని చెప్పి ఓ రోజు నన్ను కలిసింది అంటే ఆమె ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అందుకే గుడిలో వదిలేసి వెళ్ళమని చెప్పి నా దగ్గర ఏడ్చుకుంటూ చెప్పింది. అక్షయ ఎట్టి బస్సులో మీ కూతురు కాదు 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 అని పంతులు అంటూ ఉంటారు. ఆ మాటలు వెనక అవును శ్రీకర్ కంగారు పడుతూ ఉంటారు. ఏంటి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, నిజాలు దాస్తున్నారు, మీకు అంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి అవును నిలదీస్తూ ఉంటుంది. అక్షయ్ నిజంగా మీరే తల్లిదండ్రులు అయితే సంతోషిస్తాను కదమ్మా, ఆయన అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అని పంతులు అంటూ ఉంటారు. అక్షయ్ తల్లి ఉంటే అసలు కలిసి ఉంటే ఆవిడతో పంపించేవారు కదా, ఎందుకు పంపించలేదు అని శ్రీకర్ అనగానే అంటే ఆవిడ పరిస్థితి బాగాలేదు, అప్పుడు ఆవిడొచ్చి తీసుకెళ్తానంది, అప్పుడు దాకా నా దగ్గర ఉంచమని చెప్పి అంది. అసలు తను ఎక్కడుందో ఏంటో వివరాలన్నీ నాకు అసలు తెలీదు, అందుకే అక్షయ్ గారు ఎప్పుడు నేను చెప్పలేదు, దయచేసి మీరు చెప్పండి అని చెప్పి చేతులు జోడించి పంతులు అంటూ ఉంటారు. అక్షయ్ మీ కూతురు అనుకో సంతోషమే, అక్షయ్ మీ కూతురు కాదు కాదు అని చెప్పి పంతులు పదే పదే అంటూ ఉంటారు. మీ కూతురు వేరే పాప ఏమో అని చెప్పి పంతులు అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అవును శ్రీకర్ మళ్ళీ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఎంతో ఆస్తి వచ్చాం కదా బావా, ఈ ఆశ కూడా దూరం అయిపోయిందిగా, ఇంకా నా కూతురు ఎక్కడుందో ఏంటో అని చెప్పి ఇంకా అవుని ఏడుస్తూ ఉంటుంది. శ్రీకర్ కూడా ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అవుని ఇంకా ఓదార్చలేకపోతూ ఉంటాడు. ఇంకా అవుని అలాగే ఏడుస్తూ ఉంటుంది. అక్కడ అక్షయం ఇంటి దగ్గర చెట్లు నీళ్ళు పోస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా శౌర్య వచ్చి చాలా కోపం చూస్తూ ఉంటుంది. పదే పదే ఇంకా డాక్టర్ మాటలు గుర్తించుకుంటుంది. అసలు ఈ అమ్మాయి చాలా సమయస్ఫూర్తితో అసలు ఆయుర్వేదిక్ మందు చేసి మరీ ఇచ్చింది కదా, నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి డాక్టర్ పొగిడి మాట గుర్తించుకుంటూ ఉంటుంది. అలాగే వేరే దగ్గర తీసుకొని గట్టిగా హక్ చేసుకొని అలాగే ప్రేమగా మాట్లాడి తట్టుకోలేకపోతుంది. అదంతా గుర్తించుకొని అక్షయ్ మీద చాలా కోపం పెంచుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి నీ దగ్గర పొగిడినందుకు చాలా సంతోషంగా ఉన్నావు ఏంటి అని శౌర్యం, కానీ అందరు పొగిడితే ఆనందంగా ఉంటుంది కదా శౌర్యం అక్షయది. అందరూ ఏంటి, నువ్వు మాత్రం నా దృష్టిలో మాత్రం పని పిల్లవే అని శౌర్య అంటుంది. అక్షయ్ ఇంకా బాధపడినా అసలు చూస్తూ ఉంటుంది. అసలు నేను నీకు నచ్చాలంటే ఏం చేయాలి శౌర్యం చెప్పి అక్షయ్ అడుగుతుంది. నచ్చాలంటే ఇంట్లో నుండి బయటికి పోవాలి, పోతావా చెప్పు అని శౌర్య కానీ ఆయన రావాల్సిన టైంలో వచ్చాను, పోవాల్సిన టైం పోతాను అని అక్షయ్ కానీ ఆడికి పైకి అని చెప్పి శౌర్య అడుగుతుంది. నువ్వు అన్నమాట అదే నాకు అదే అనిపిస్తుందిలే అని శౌర్య అంటుంది. అప్పుడు ఇంకా ఫ్రెండ్స్ వచ్చి శౌర్య ఆడుకుందని అడుగుతూ ఉంటారు. వెళ్దాం అని శౌర్య అనగానే ఏంటి మీ పనమ్మ అయితే పనులు చేపిస్తుందని చెప్పి శౌర్య ఫ్రెండ్స్ అడుగుతుంటారు. అవునని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. అక్షయ్ వైపు చాలా కోపం చేస్తుంది. అంటే అన్నం దొరకాలంటే పనులు చెయ్యాలి కదా బాగా అని శౌర్య అనగానే అదేంటి ఈ అక్షయ అనాథను తినే ఇంట్లో మనుషులు ఫీల్ అవుతుంది కానీ శౌర్య ఫ్రెండ్స్ అనగానే ఒక్కోసారి బిల్డప్ ఇస్తూ ఉంటుందిలే అని అక్షయని చూస్తూ అంటుంది. నేను అప్పుడప్పుడు కొమ్ములు విడుస్తూ ఉంటాను శౌర్య, కానీ నేనైతే బయటకు గెంటేసేదాన్ని అని శౌర్య ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. నేను చాలా పొమ్మన్న సిగ్గు లేక ఉంటుంది, నేను ఎన్ని తిట్టినా పౌరుషం లేకుండా పడి ఉంటుంది ఇక్కడ, మరొకరు అనుకో ఎప్పుడో మా ఇంటి బయట పోయారుగా, ఇది మాత్రం మా ఇంటికి కొట్టిన సున్నంలో అదే పోయింది అని శౌర్య అనమాట అక్షయ్ ఏడుస్తుంటుంది. తల్లిదండ్రులు లేనప్పుడు అన్నదాశ్రమం పోవచ్చు కదా ఇక్కడ ఎందుకు అని శౌర్య ఫ్రెండ్స్ అనగానే మా ఆవుని పిన్నిని చూసి సపోర్ట్తో రెచ్చిపోతుంది. మా పిన్ని కూతురు వచ్చిందనుకో దీని ఆటలు సాగుతాయి అప్పుడు దాకా, ఆ తర్వాత బయటికి పోక తప్పదులే, అప్పుడు అనాథాశ్రమంలో పోవాలి, లేదో దీనికి ఒక తాత ఉన్నాడు కదా ఆ ముసలి దగ్గర పోవాల్సిందే అని పదని మనం వెళ్ళి ఆడుకుందాం శౌర్య అంటూ ఇంక వెళ్ళిపోతుంటుంది. అక్షయ్ ఇంక చూసి ఇంక కళ్ళని నిలబెట్టుకుంటుంది. శౌర్య పదే పదే వెనక్కి చూసి నవ్వుకుంటుంటుంది. ఆయన నా విషయం తాత దగ్గర వెళ్ళి తేల్చుకుంటా అని చెప్పి అక్షయ్ బాధపడుతూ ఇంకా పంతుల దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కావేరిని పట్టుకొని అక్షయ్ ఇంట్లో బయటకు పంపించేసింది నియర్గా అంటూ పంతుల ఇంటికి వస్తుంది. అప్పుడు పంతులు చాలా సంతోషంగా శాంత శాంతని పిలుస్తూ ఉంటారు. తొందర రా అని చెప్పి నీతో ఒక విషయం చెప్పాలి, రా శాంత శాంత అని చెప్పి పంతులు వెళ్తూ ఉంటారు.
పంతులు గారు కనపడకుండా కావ్యాన్ని కలిసేసి అక్షయ్ ఇంట్లో పంపించాల ప్లాన్ అని చెప్పి నిహారిక అనుకుంటూ వస్తూ ఉంటుంది. అదేంటి రూమ్లో కూడా లేదు, ఆడికి వెళ్ళింది అని చెప్పి పంతులు అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అమ్మ అని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు నిహారిక లోపలికి వస్తూ ఉంటుంది. కావేరిని చూస్తూ ఉంటుంది. ఇదేంటి కావేరి ఇంట్లో ఉందా లేదని చెప్పి నిహారిక అంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే పంతులు గారిని చూస్తుంటుంది. ఇదేంటి ఈయన ఓ ఎమోషనల్ ఫీల్ అయిపోయి గమనిస్తుంటుంది. అమ్మ ఇదిగో ఈరోజు గుళ్ళో జరిగింది నమ్మలేకపోతున్నాను అని పంతులు చెప్తూ ఉంటారు. ఏం జరిగింది అబ్బా నిహారిక డౌట్గా వింటూ ఉంటుంది. అక్షయ్ విషయంలో ఇంత నిజం తెలుస్తుందని చెప్పి నేను అనుకోవాలని పంతులు అంటూ ఉంటారు. నిజమా? ఏం జరిగింది? అసలు అక్షయ్ విషయంలో ఏం తెలిసింది అని నిహారిక డౌట్గా చూస్తుంటుంది. నేను ఎంతో కాలంలో ఎదురు చూస్తాను కదా, అక్షయ్ తల్లిదండ్రుల గురించి నిజం తెలియజేస్తామని చెప్పి నేను అనుకోలేదమ్మా అని పంతులు అంటూ ఉంటారు. అక్షయ్ తల్లిదండ్రులు తెలిసిందా? అయితే అక్షయ్ చాలా సులభంగా ఇంట్లో నుండి బయట పంపించారన్నమాట అని నిహారిక అనుకుంటుంది. అక్షయ్ కన్న తల్లిదండ్రులు ఎవరో అనుకున్నాను, అక్షయ్ కన్నవాళ్ళు ఆవని శ్రీకాళ్ అని చెప్పి నేను అనుకోవాలని చెప్పి పంతుల మాట నిహారిక షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అక్షయ్ తల్లిదండ్రులు శ్రీకాంత్ అవనిలా అని చెప్పి షాక్లు చూస్తూ ఉంటుంది. అక్షయ్ తల్లిదండ్రులు చూస్తున్నారు కదా, అంటే అక్షయ్ కూడా అలాగే అనుకుంటుంది కదా, వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు చెప్పి నేను అనుకోలేదు అని చెప్పి పంతులు అంటూ ఉంటారు. ఇంకా నేను నోట మాట షాక్లో చూస్తుంటుంది. వాళ్ళు చాలా ఆధారాలు సేకరించారు. అక్షయ్ మా కూతురే కదా, అక్షయ్ మా కూతురుగా నిలదీసి అడుగుతున్నారు కానీ మీ కూతురు అని చెప్పి చెప్పాల్సి వచ్చింది అబద్ధాన్ని పంతులు అంటూ ఉంటారు. ఇంకా నిహారిక షాక్లో అన్నీ వింటూ ఉంటుంది.